ఇది 330 ఫీట్ అంటే 100 మీటర్స్. అసలు ఓఆర్ఆర్ నుండి ఆర్ఆర్ఆర్ కు కలిపే రోడ్ ఇక్కడ ఉందా? ఇదే ఫస్ట్. ఓఆర్ఆర్ నుండి ఆర్ఆర్ఆర్ కలిపే రోడ్ లేదు కాదు. అన్ని మిగతా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ ఉన్నాయి. బిజాపూర్ రోడ్ లో వెళ్తేనేమో చౌటపల్లి అక్కడ కలుస్తుంది, సాగర్ రోడ్ లో వెళ్తేమో మా దగ్గర కలుస్తుంది, బెంగళూరు రోడ్ లో వెళ్తేమో అక్కడ ఇట్లాగా. కానీ ఇది ఓఆర్ఆర్ నుండి ఆర్ఆర్ఆర్ వరకు స్పెషల్ రోడ్. ఇప్పుడు ఇందాక మీరు విన్నది ఏంటంటే యాక్సెస్ కంట్రోల్డ్ స్టేషన్స్ అన్నట్టు. ఇది ఏంటి అంటే మెయిన్ గా అన్ని ప్లేసుల్లో రోడ్ ఎక్కడానికి వీలు కాదు. శంషాబాద్ దాటిన తర్వాత నెక్స్ట్ రాంగియాల దగ్గర, నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్పేట కుర్మిత దగ్గర, నెక్స్ట్ మీర్ఖాన్పేట ఆ ప్లేస్ లో ఉంటుంది. నెక్స్ట్ కందుకూరు యాదారం దగ్గరే ఉంటుందని చెప్తున్నారు అటువైపు. నెక్స్ట్ మాల్ ఉంటుంది, నెక్స్ట్ ఆమంగల్ ఉంటుంది. ఇట్లా ఒక 3-4 స్టేషన్లు మాత్రమే దాన్ని దిగడానికి. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ నుండి లింక్స్ అన్ని కూడా ఆల్ హబ్స్ కు ఉంటుంటాయి. అక్కడ 15 minutes లో వెళ్ళేటట్టుగా ట్రంక్ రోడ్లు నిర్మిస్తున్నారు. అది ఏ హ్యాప్ తర్వాత ఇంకొక ఏకేఎస్టీ యూనివర్సిటీకి వెళ్ళడానికి, లైఫ్ అండ్ హబ్స్ వెళ్ళడానికి, తర్వాత హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళడానికి, డేటా సెంటర్స్, ఇట్లా రకరకాలది. దీని నుండి ఇంటర్చేంజ్ లాగా లోపల రోడ్లు ఆస్కారం ఉంది. నేను చెప్పేది ఏంటి అంటే 330 feet రోడ్డు మీద మనం స్పీడ్ గా వెళ్ళడానికి తప్ప ఇష్టం వచ్చిన కాడ దాని పైకి ఎక్కడానికి వీలు కాదు. మీరు దాని పైకి ఎక్కాలి అంటే ఓఆర్ఆర్ మీద ఉండే ఎక్కాలి అంతే. ఇక దిగిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్ సిటీలోనే ఎక్కాల, మళ్ళీ దిగడానికి లేదు, ఎక్కడానికి లేదు దాన్ని. ఇది యాక్సెస్ కంట్రోల్ అంటారు దాని సిస్టమ్ అంతా కూడా. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోడ్డు యొక్క ప్రాధాన్యత, ఈ రోడ్డు తయారైంది అనుకోండి, రేపు పెద్దగా తయారైపోతే ఇందాక మనం అనుకున్నట్లుగా ఇందాక బెంగళూరు రోడ్డు మీరు చెప్తున్నారు మననూరు వరకు పోయి అక్కడ నుండి చేంజ్ అవుతుంది అని. ఈ ఆమన్గల్ తర్వాత మననూరు వరకు, ఇది ఇక్కడ ఆమన్గల్ ఆకుతోటపల్లి ఉంది ఇక్కడ ఆమన్గల్, ఇక్కడ నుండి మననూరు వరకు ఉంటుంది. ఈ మననూరు ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఎలివేటెడ్ కారిడార్ లో వెళ్తూ ఉంటుంది. ఈ మననూరు వరకు ఇక్కడ నుండి మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ హైవే తయారు చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే అది కూడా గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్త రోడ్డే, అది ఇంత 330 కాదు. ఇక్కడ ఒక్కసారి ఎక్కితే దీన్ని మొదలు పెడితే ఇక్కడ శ్రీశైలం గుడికి వెళ్ళడానికి అంత ఫాస్ట్ గా ఇది 41.5 కిలోమీటర్లు నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంటాం. వెళ్ళిన తర్వాత మనం హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్కి వెళ్తాం. ఇది నేను ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్. ఈ 330 feet రోడ్డు ఫ్యూచర్ ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి తర్వాత హైటెక్ సిటీ నుండి స్పీడ్ గా చేరడానికి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది బాగా. నెక్స్ట్ ఓఆర్ఆర్ ను కనెక్ట్ చేసుకుంటూ రేపు డెవలప్ అయిన తర్వాత ఇటు నుండి కొన్ని జిల్లాలకు వెళ్ళి వచ్చేటన్ని కూడా ఇలా వచ్చి హైటెక్ సిటీకి పోవాలంటే ఇలా వచ్చి ఇలా స్పీడ్ గా వెళ్ళడానికి వీలవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఈ ఆర్ఆర్ నుండి ఈ లోపలికి వచ్చి ఓఆర్ఆర్ మీద వెళ్ళడానికి ఇది చాలా స్పీడ్ ట్రాక్ గా మీకు ఉపయోగపడుతుంది, చాలా స్పీడప్ గా. సో ముఖ చిత్రమే మారిపోతుంది హైదరాబాద్ ది. ఓఆర్ఆర్ ఎట్లా హైదరాబాద్ యొక్క ముఖ చిత్రాన్ని మార్చిందో ఆర్ఆర్ఆర్ తో పాటు ఈ ఓఆర్ఆర్ కనెక్షన్ ఉన్నది, అది ఒకటే లింక్. ఆ లింక్ ద్వారా అందరూ దీంట్లోకి ఎంటర్ అయితే రేపు వచ్చే కమ్యూనికేషన్స్ అంటే మిగతా అన్ని కూడా బస్సులు అన్ని ఇక్కడ ఆగిపోయినాయి. ఆర్ఆర్ఆర్ నెక్స్ట్ స్పీడ్ వెళ్ళడానికి హైటెక్ సిటీ ఇది. సో కాబట్టి ఇట్లా ఈ ఫ్యూచర్ సిటీ టు హైటెక్ సిటీ, ఫ్యూచర్ సిటీ టు ఇంకో దీనికి మంచి అనుసంధానం కలగడానికి, స్పీడప్ గా ఉండడానికి ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. దీని ప్రత్యేకత అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది వచ్చిన తర్వాత ఈ రోడ్డు శ్రీశైలం రోడ్డుకు ఎవరు ఎక్కువ వాడకం ఉండదు, ఎందుకంటే ఆ రోడ్లోనే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఇది ఇక డల్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సాగర్ రోడ్డుకి ఇక్కడ దగ్గరలో టచ్ ఉంది కాబట్టి ఎట్లకెళ్ళి వచ్చినా దీనికి సాగర్ రోడ్డు ఈ రోడ్డునే ఎక్కువ వాడడం మొదలు పెట్టుకుంటారు. ఓకేనా?